నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ఎమ్మెల్సీ అనంత్ బాబు డ్రైవర్ డోర్ డెలివరీ హత్య గురించి అందరికీ తెలిసిందే. ఈ రోజున ప్రభుత్వం చాలా ఈజీగా తీసుకుంటుంది ఈ కేసుని. ఎక్కడ కూడా వెనకాడకుండా అనంతబాబు క్లూజ్ టీమ్స్ అన్ని ఇచ్చి 5 బృందాలని పంపించాం వెతకడానికి. అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఒడిస్సాలో ఇలా 5 బృందాలుగా డివైడ్ చేసుకుని అనంతబాబుని ఎతకడానికి చాలా సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నట్టు ఆన్ లుకింగ్ లో కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ఇంత సిన్సియారిటీ కనిపిస్తుందా? హోమ్ మినిస్టర్ అనిత గారు నేను సీరియస్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇక్కడ రవికుమార్ సిఐని మళ్ళీ తిరిగి సోమవారం రోజు సర్పవరానికి ఎలా ట్రాన్స్ఫర్ చేశారండి? ఆల్రెడీ గతంలో ఇతను వైసీపీకి ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. ఈ సో కాల్డ్ సిఐ రవికుమార్ వాళ్ళ మదరు వైసీపీకి లోకల్ బాడీస్లో కంటెస్ట్ కూడా చేసింది. జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ప్రకటించుకోబడిన క్యాండిడేట్. ఇది వరకు మచిలీపట్నంలో చేసినప్పుడు పేరినాని మాటలని కొల్లూరు రవీంద్రని అతి దారుణంగా హింసించిన క్యాండిడేట్ పదవిని అడ్డం పెట్టుకుని. అదే టెన్యూర్లో 2019లో ఈ క్యాండిడేట్కి విఆర్ ఇప్పిస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ వచ్చిన తర్వాత సర్పవరంకి వచ్చాడు. అండ్ ఈ కేసు మొన్న ట్రాన్స్ఫర్ అవ్వకముందు దిశ పోలీస్ స్టేషన్కి అంటే కాకినాడలో ఈ క్యాండిడేట్ ఉన్నప్పుడు తిరిగి అనంతబాబు కోసమే తీసుకొచ్చి మళ్ళీ సోమవారం రోజు ఇక్కడ పెట్టారు. అనంతబాబు వైఫ్కి హైకోర్టు ఆర్డర్స్ ఉంటాయి, ఈవెన్ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయిపోతుంది. సీసీటీవీ విజువల్స్ ఉంటానే ఉంటాయి. ఆవిడ కారు దగ్గర తిరుగుతున్నాయి, పారిపోతానే ఉంటారు. ఎలా పారిపోతారో పోలీసులు తెలియదు, వాళ్ళు మాత్రం దొరకరు. యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేదాకా స్క్రిప్ట్ చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. ఇది ఎస్సీలకి చేసే అతిపెద్ద ద్రోహం. న్యాయాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అనంతబాబు లాంటి వాళ్ళు కూడా ఈరోజు తప్పించుకుని స్వేచ్ఛగా తిరగటానికి కారణం ఎవరు? ఈ ప్రభుత్వంలో ఉన్న లొసుగులు కావా? ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ బిందు మాధవ్ ఎస్పీ ఆయన ఎందుకు క్వశ్చన్ చేయరు? ఎవరు ఎందుకు అసలు పట్టించుకోరు? ఈ సిఐ రవికుమార్తో చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవాడు అనంతబాబు. అతన్ని ఏరికోరి సర్పవరంలో అతను టెన్యూర్లో పెట్టించుకున్నప్పుడు పగలపూట డ్యూటీ చేస్తే రాత్రిపూట అనంతబాబుతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగేంత దోస్తి. ఈరోజు అదే ఇతను తీసుకొచ్చి మళ్ళీ సర్పవరంలో పెట్టి ఇతని కోసం పోలీస్ బృందాలు పంపించాం వెతుక్కోవడానికి. అంటే నిజంగా న్యాయం జరుగుతుందా? ఇక్కడ మనం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పోలీస్ వైఖరి అర్థం కావట్లేదు, ప్రభుత్వ వైఖరి అర్థం కావట్లేదు. ఇది ఫ్యాక్ట్ అండి. హోమ్ మినిస్టర్ ఇలాంటి సెన్సిటివ్ కేసెస్లో డోర్ డెలివరీ చేశారు అనంతబాబు అన్న విషయం పైన క్లియర్గా అందరికీ తెలిసినప్పుడు ఎందుకని ఇంత నిర్లక్ష్య ధోరణి? ఇక్కడ చూసుకుంటే విచారణ, కోర్టు సాక్ష్యాలు, దాని తర్వాత దర్యాప్తు మొత్తం ఇప్పుడు రవికుమార్ అండర్లో జరుగుతుంది. హూ ఈజ్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు అనంతబాబు. 5 బృందాలు నామకే వాస్తే పంపిస్తారు, కానీ అతను దొరకడు. ఎందుకంటే ముందే లీక్ చేస్తారు అతనికి. నువ్వు పారిపోని కోసం పోలీసులు ఇక్కడికి వస్తున్నారు, అక్కడికి వస్తున్నారు, దొరకరు. అలా మిస్సెస్కి అయితే క్వశ్చన్ పేపరే రిలీజ్ అయిపోతుంది. పోలీసులు ఏం క్వశ్చన్లు అడుగుతారు? 2019లో ఇతను టీడీపీ వాళ్ళ పట్ల రఫ్గా వెళ్తున్నాడని విఆర్ ఇప్పిస్తే తర్వాత అనంతబాబు ప్రోత్సాహంతో హెల్ప్తో ఇతను అడ్డతీగల్లో పోస్టింగ్ తెప్పించారు. తర్వాత కూల్గా తీసుకొచ్చేసి అతని ఫ్రెండ్ని సర్పవరంలో పెట్టుకున్నారు. హాయిగా రాత్రిపూట్లు తిరిగేవాళ్ళు. ఇదంతా వైసీపీ టెన్యూర్లో చేసిన అరాచకం. ఈ అరాచకాన్ని తెలిసి కూడా టీడీపీ నేతలపైన దురుసుగా వెళ్ళాడని తెలిసి కూడా చాలా రఫెస్ట్ ప్యాచ్ మెయింటైన్ చేశాడు రవికుమార్ తెలిసినా కూడా ఈరోజు మళ్ళీ సర్పవరానికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అంటే ఏంటి లాలూచి? ప్రజలకి ఇదే ప్రశ్న వస్తుంది ఈరోజు. కేవలం అనంతబాబు డ్రైవర్ కేసులో అనంతబాబుని పట్టుకోవడానికి ఇంతమందిని లాలూచి పడి తీసుకురావాలా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందా, లేకపోతే కూటమి ప్రభుత్వం నడుస్తుందా? హోమ్ మినిస్టర్ గారు మీ మీద చాలా వెరీ గుడ్ ఒపీనియన్ ఉంది నాకు. కానీ ఈ రకమైన ట్రాన్స్ఫర్స్ చూస్తే పక్కదోరణ పట్టిస్తున్నారు కావాల్సిన ఫీలింగ్ మాత్రం జనాలకు గట్టిగా వస్తుంది. మంగళవారం రోజు పోలీసులు అనంతబాబుని అరెస్ట్ చేద్దాం అనుకుంటే పారిపోతాడు, లీక్ వచ్చేస్తుంది, పారిపోతాడు. 5 బృందాలు కేటాయిస్తారు. వారేవా ఇలా నడుస్తుందా? అండ్ ఇది కాకుండా సాక్షులందరికీ 3 లక్షల రూపాయలు ఇస్తాను, ముందు 1 లక్ష ఇస్తాను, మీరు వెళ్ళి మీ వాంగ్మూలం చెప్పండి, తర్వాత కేసు కంప్లీట్ అయిన తర్వాత రిపోర్ట్ అయిన తర్వాత మీకు మిగతా 2 లక్షలు ఇస్తాను. వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆ డబ్బులు కూడా సమర్పించి మాకు అనంతబాబు ఇలా లంచం ఇస్తున్నాడని చెప్పి మళ్ళీ అదే సర్పవరంలో వాళ్ళు కూర్చుంటే న్యాయం జరుగుతుందా? వాళ్ళని హింస తప్ప. అల్టిమేట్గా అదే అనిపిస్తుంది. ఇక్కడ సాక్షులు వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకెళ్లి సర్పవరం పోలీస్ స్టేషన్లో ఇస్తారు. సర్పవరం సిఐగా ఈ అనంతబాబుతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన రవికుమార్ని తీసుకొచ్చి పెడతారు. అనంతబాబుని పట్టుకుందాం అన్న తరుణంలో అనంతబాబు పారిపోతూ ఉంటాడు.
వాళ్ళ వైఫ్ను పట్టుకుందాం అన్న తరుణంలో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చేదాకా మీనమేషాలు లెగ్గిస్తూ ఉంటారు. ఈ రకంగా చూస్తే అసలు అనంతబాబు ఎప్పటికన్నా దొరుకుతాడా? అనంతబాబు ఎప్పటికన్నా అరెస్ట్ అవుతాడా? అనంతబాబు ఎస్సీల పైన చేసిన ద్రోహానికి, మర్డర్కి ఆ జాతికి ఎప్పుడైనా న్యాయం జరుగుతుందా? జరగదండి. ఇదే ధోరణిలో వెళ్ళి ఇంత కూల్గా వాళ్ళకి సామరస్యమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఉంటే దొంగలు దొరకరు, హంతకులు దొరకరు, సాక్ష్యాలు కూడా మాఫీ అయిపోతాయి. దానికి సాక్షిభూతులుగా కూర్చుంది కూటమి ప్రభుత్వం నింద మాత్రం పడక తప్పదు. ఏమంటారు మీరందరూ? చూసే ప్రతి ఒక్కరికి మీకు ఇదే భావం వస్తుందా? ఎప్పటికైనా అనంతబాబు అరెస్ట్ అవుతాడా? ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా? చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో గట్టిగా కమెంట్స్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.